భక్తుడైనటువంటి అబ్రహాము విఫలమయ్యాడో, దేనిలో విఫలమయ్యాడు? తన చుట్టూ పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు, తను ఉన్న చోటే కరువు దాపరించినప్పుడు, ఆ కరువు కాలంలో ఎలా తన కుటుంబాన్ని, తన చుట్టూ ఉన్నటువంటి దాసదాసీలను పోషించుకోవాలో తెలియనప్పుడు, పరిస్థితులు తల్లక్రిందులైనప్పుడు ప్రభువుకు ప్రార్థన చేయడంలో భక్తుడైనటువంటి అబ్రహాము విఫలమైపోయాడు, ఓడిపోయాడు. ఎప్పుడైతే ప్రార్థన చేయడంలో అబ్రహాము ఓడిపోయాడో, ప్రార్థన చేయడంలో అబ్రహాము విఫలమైపోయాడో, దేవుని సహాయాన్ని పొందుకోవడానికి బదులుగా ఐగుప్తు దేశానికి వెళ్ళి ఫరో సహాయాన్ని కోరుకునే ప్రయత్నంలో ప్రమాదంలో పడ్డాడు. అప్పటిదాకా కరువు సమస్య, కానీ ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత కుటుంబ సమస్యగా మారింది. అప్పటిదాకా కడుపు కాలుతూ ఉంది, కానీ ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత కుటుంబమే కూలిపోయే పరిస్థితి వచ్చింది. కారణం ఏమిటంటే ఐగుప్తు లోకానికి సాదృశ్యం, పాపానికి, పాపిష్టి లోకానికి సాదృశ్యం. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి పాపిష్టి ప్రజలు అక్కడికి చేరుకున్నటువంటి అబ్రహాము యొక్క భార్య అయిన శారాను చూసి ఆమె బహు అందగత్తని ఆ విషయం కాస్త తీసుకెళ్లి ఫరోకు చెప్పారు. ఎప్పుడైతే వాళ్ళు వచ్చి తన భార్య అయిన శారాను పైనుంచి కింద దాకా చూస్తున్నారో అబ్రహాముకు భయం వేసింది. ఒకవేళ ఆమె నా భార్యను తెలిస్తే నన్ను చంపేస్తారు, నా భార్యను తీసుకెళ్ళిపోతారు, నేను బ్రతకాలంటే ఏం చేయాలి? అబ్రహాము తన భార్య అయిన శారాయితో అంటున్నాడు, నువ్వు నా భార్య అని చెప్పొద్దు, నా చెల్లి అని చెప్పు. అదేమిటండి, మీరు నా భర్త కదా, భర్తను చెప్పాలి కదా, ఎందుకు అబద్ధం చెప్పాలి? మనం బ్రతకాలంటే అబద్ధం చెప్పాలి. దేవుని మీద ఆధారపడి జీవించవలసిన అబ్రహాము అబద్ధాల మీద ఆధారపడి బ్రతుకుదామని చెప్పి ఒక తప్పు నిర్ణయం తీసుకున్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవునికి దూరం అయిపోతావో, దేవుని చిత్తానికి దూరం అయిపోతావో, నీ జీవితంలో అబద్ధాలకి, అన్యాయానికి, అపవిత్రతకు, అవినీతికి, అక్రమానికి, అక్రమ సంపాదనకు, అక్రమ సంబంధాలకు నువ్వు నీ జీవితాన్ని అమ్మేసుకుంటావు. ఆ రోజు దేవుని మీద ఆధారపడవలసిన అబ్రహాము అబద్ధాల మీద ఆధారపడి తన కుటుంబాన్ని పోషించుకోవాలనుకున్నాడు. అబద్ధాల మీద ఆధారపడి తాత్కాలికంగా వచ్చిన ప్రమాదాన్ని తప్పించుకోవాలనుకున్నాడు. కానీ చివరికి ఏం జరిగింది? తన భార్యనే పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఫరో కబురు పెట్టాడు, ఎవరో కనుక్కోండి ఆ అమ్మాయి. ఫరో దగ్గర నుంచి మనుషులు వచ్చి అబ్రహాంను అడుగుతున్నారు, ఎవరా స్త్రీ? అబ్రహాం అబద్ధం చెప్పేశాడు. ఆమె నా భార్య అని చెప్పకుండా ఆమె నా సహోదరి అని చెప్పన్నాడు. శారాను చూసి, నీకు అతను ఏమవుతాడో? భర్త చెప్పిన ప్రకారము శారా కూడా అబద్ధమే చెప్పేసింది. ఎందుకు అబద్ధం చెప్తున్నారయ్యా అంటే, బ్రతకాలి అని చెప్పి. మరి బ్రతకగలిగారా భార్య భర్తలుగా? లేదే. వాళ్ళ అబద్ధం ఏం చేసింది? అపాయం తీసుకొచ్చింది. వాళ్ళు చెప్పిన అబద్ధం ఏం చేసింది? ఊహించని ఆపద తీసుకొచ్చింది. అబ్రహాం ఊహించలా తను చెప్పే అబద్ధం వల్ల తన కుటుంబమే కుప్పకూలిపోతుందని. అబ్రహాం ఊహించలా తను చెప్పే అబద్ధం వల్ల తన భార్య తనకు దూరం అయిపోతుందని. అబ్రహాము ఊహించలా తను చెప్పే అబద్ధాల వల్ల తను ఏకాకిగా మిగిలిపోవాల్సి వస్తుందని. తన భార్య కొనిపోబడింది, అబ్రహాం ఒంటరిగా మిగిలిపోయాడు. కుటుంబం కుప్పకూలిపోయింది, తన భార్య తనకు దూరం అయిపోయింది. అబద్ధాలు తాత్కాలికంగా నీకు ఉపశమనాన్ని ఇస్తాయేమో కానీ శాశ్వతంగా నీకు అపాయాన్ని, ఆపదను తీసుకొస్తాయి. అబద్ధములకు జనకుడు సైతాను దగ్గర నుంచి అబద్ధాలు పుడతాయి. సహోదరులు చీటికి మాటికి అబద్ధాలు ఆడడం నువ్వు అలవాటు చేసుకున్నట్లయితే, అబద్ధాల మీద ఆధారపడి ఉద్యోగం చేస్తున్నా, అబద్ధాల మీద ఆధారపడి వ్యాపారం చేస్తున్నా, అబద్ధాల మీద ఆధారపడి భార్య భర్తలుగా కలిసి ఉండే ప్రయత్నం చేస్తున్నా, నీ అబద్ధాలు ఏదో ఒక రోజు తీరని అపాయాన్ని, ఆపదను నీకు, నీ కుటుంబానికి ఖచ్చితంగా తీసుకొస్తాయి. ఎలా చెప్పగలం? అబ్రహాము జీవితంలో అదే జరిగింది. అబ్రహాము దగ్గర నుంచి శారాయి ఫరో ఇంటికి కొనిపోబడింది. అబ్రహాము చేతగాని వాడిగా మిగిలిపోయాడు. తన భార్య తన కళ్ళ ముందే తన దగ్గర నుంచి ఫరో దగ్గరకు తీసుకెళ్తున్నప్పుడు ఏమీ చేయలేకపోయాడు, చేతగాని వాడైపోయాడు. అబద్ధాలు నిన్ను చేతగాని వాడిని చేస్తాయి, చేతగాని దాన్ని చేస్తాయి. అబద్ధాల వల్ల వచ్చిన సమస్యలో ఎలా తీర్చుకోవాలో తెలియక
ఏకాకిగా మిగిలిపోతావు, ఒంటరిగా మిగిలిపోతావు, నిస్సహాయిగా మిగిలిపోతావు. ఆ రోజు రాకుండా నీ జీవితంలో ఉండాలని అని అంటే అబద్ధాలు చెప్పడం మానేశాయి. సత్యము పలుకో, నిజం పలుకో. అదే నీకు ఆశీర్వాదం, మనకు ఆశీర్వాదం. దేవుడు కలుగ చేసుకొని కుప్పకూలిపోబోతున్నటువంటి అబ్రహాము యొక్క కాపురం కుటుంబం కట్టడానికి, నిలబెట్టడానికి కుదరని రోగాలు ఫరో కుటుంబానికి దేవుడు పంపించాడు. శారాయి అనే ఈ స్త్రీ మన ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి మన ఎవరికి బాలేదో, ఏదో తేడా జరుగుతుంది. ఎంక్వైరీ వేశాడు ఫరో. అసలు విషయం బయటపడింది. ఇంట్లో అడుగు పెట్టిన శారాయి అక్కడ గుడారంలో ఉన్నటువంటి అబ్రహాము యొక్క చెల్లి కాదు, భార్య అనే విషయం బయటపడింది. కానీ ఎప్పుడైతే శారాయి ఫరో ఇంటికి తీసుకురాబడిందో, అందమైనటువంటి స్త్రీ తన ఇంటికి వచ్చేసరికి ఫరో అందమైన స్త్రీని చూసి ఆకర్షితుడై, ఈమె ఇవాళ కాకపోతే రేపైనా నా భార్య అవుతుందిలే అనుకొని అబ్రహాముకి ఏమిచ్చాడో తెలుసా? బర్రెల్నిచ్చాడు, గాడిదల్నిచ్చాడు. ఏం తీసుకున్నాడు చెప్పండి గట్టిగా? శ్రేష్టమైన భార్యను అబ్రహాము చేతులారా పోగొట్టుకున్నాడు. ఫరో అబ్రహాము ప్రియమైన భార్యను తన ఇంటికి పిలిపించి ఫరో తన దగ్గర నుంచి గాడిదలను పంపిస్తున్నాడు, బర్రెలను పంపిస్తున్నాడు. అర్థమవుతుందా సహోదరి సహోదరులు? సైతాను గాడికి నీ జీవితంలో విలువైన వాటిని ఇస్తే వాడు తిరిగి ఏమిస్తాడో తెలుసా? పనికి మాలిన వాటిని ఇస్తాడు మీకు. అదే వాడు మొదటి నుంచి చేస్తుంది. బైబిల్లో చూద్దాం. నన్ను ఏముంది? 12వ అధ్యాయము, ఆదికాండము 12వ అధ్యాయము 15వ వచనం. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను. ఏం చేశాడట? మేలు చేశాడట. ఎలా? అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, గాడిదలు, అడగాడిదలు. అబ్బో ఎంత గొప్ప మేలో! అర్థమవుతుందా? అబ్రహాము తన ప్రియమైన భార్యను పోగొట్టుకున్నాడు. ఫరో అబ్రహాం భార్యను తీసేసుకున్నాడు. కానీ దానికి బదులుగా మేలు చేశాడంటే ఏమిచ్చి? గాడిదలనిచ్చి. ఏమైనా అర్థం ఉందా? ఏమైనా అర్థం ఉందా? నీ సహోదరి సహోదరులో సైతాను గాడికి నువ్వు అవకాశం ఇస్తే నీ ఆరోగ్యాన్ని తీసేసుకుంటాడు, రోగాన్ని నీకు ఇస్తాడు. నీ దగ్గరున్న ఆస్తిని తీసేసుకుంటాడు, అప్పులు మిగులుస్తాడు. నీ కుటుంబాన్ని తీసేసుకుంటాడు, కష్టాలే మిగులుస్తాడు. నీ చదువును లాగేసుకుంటాడో, గాలికి తిరిగే విధంగా చేస్తాడు. యవన ప్రాయాన్ని తీసేసుకుంటాడో, నీ జీవితంలో గురి గమ్యం లేకుండా చేస్తాడు.